అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం టీవీ స్క్రీన్ పై పెద్ది సుదర్శన్ రెడ్డి హెల్త్ బులెటిన్ రిలీజ్ అయింది. సో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు ఒక పక్క కేసీఆర్. అండ్ మెదడు స్పందన కోసం ఇప్పుడు మరి కాసేపట్లో వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడిన తర్వాత 2 పవర్ఫుల్ ఇంజెక్షన్లు పెద్ది సుదర్శన్ రెడ్డికి ఇవ్వబోతున్నారు డాక్టర్లు. అండ్ రాత్రి దాదాపుగా 45 నిమిషాల పాటు అతని గుండె ఆగిపోయింది. అండ్ పెద్ది ఫ్యామిలీతో చర్చించిన తర్వాతే ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేయనున్నారు డాక్టర్లు. సో ఇప్పటికే మెదడుకు ఆల్మోస్ట్ ఆక్సిజన్ కానీ ఆ బ్లడ్ సర్క్యులేషన్ కానీ మొత్తం ఆగిపోయింది. ఇటు ఎంఆర్ఐ ఈజీ నివేదికల్లో కూడా మెదడు తీవ్రంగా దెబ్బతిన్నట్టు రిపోర్ట్స్ వచ్చాయి మనకి. సో ప్రత్యేక కెమెరాల నుంచి అయితే అమెరికా నుంచి డాక్టర్ల సాయంతో పెద్ది సుదర్శన్ రెడ్డికి చికిత్స అందిస్తున్నారు. పెద్ది కోలుకుంటాడని అయితే అమెరికా డాక్టర్లు కూడా గ్యారంటీ ఇవ్వని పరిస్థితి. సో ఇలాంటి స్థితి నుంచి పేషెంట్ బతకడం కష్టం అంటున్నారు. ఒకవేళ వెంటిలేటర్ సాయంతో ప్రాణాలు నిలిపిన జీవితకాలం కోమాలో ఉండే అవకాశం ఉందని చెప్పి కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. సో ఇప్పటికే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై ఇటు బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతి క్షణం హెల్త్ బులెటిన్లో దాంట్లో ఉన్న అంశాలు మారిపోతూనే ఉన్నాయి. నైట్ గుండె ఆగటం అండ్ మెదడుకి సంబంధించి ఆ యొక్క బాడీ కంప్లీట్గా ఈ యొక్క ట్రీట్మెంట్కి ఎలాంటి రెస్పాన్స్ కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి బాడీ నుంచి ఈ యొక్క తీరుగా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో పెద్ది సుదర్శన్ రెడ్డికి ట్రీట్మెంట్ అందుతోంది. బట్ ఆయన బాడీ మాత్రం రియాక్ట్ అవ్వట్లేదు. అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్లో నిపుణుల బృందం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అండ్ యశోద హాస్పిటల్ టీమే కాకుండా అడ్వాన్స్డ్గా అమెరికా నుంచి కూడా ప్రత్యేక కెమెరాలతో అమెరికా డాక్టర్లు 4-5 డాక్టర్లు దాదాపుగా వాళ్ళు గంటకి 2 లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తారంట. సో వాళ్ళని కూడా ఈ యొక్క పెద్ది ట్రీట్మెంట్ కోసం ఎలాగైనా సరే పెద్ది బతకాలి అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు కావచ్చు, పర్టికులర్గా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంత డబ్బైనా పర్లేదు, ఎంత డబ్బైనా నేను చూసుకుంటాను, పెద్ది సుదర్శన్ రెడ్డి బ్రతకాలి అంటూ హాస్పిటల్లోనే మకాం వేసిన పరిస్థితి. ఇటు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటికే హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన మెదడు రెస్పాండ్ అయ్యే ఛాన్స్ లేదంటూ కూడా, అంటే మెదడుకి ఆక్సిజన్ కావచ్చు, బ్లడ్ సర్క్యులేషన్ కావచ్చు అసలు కంప్లీట్గా బంద్ అయిపోయాయి. సో ఇప్పుడు ఆ మెదడుకి కనుక బ్లడ్ సర్క్యులేషన్ జరిగేలాగా అండ్ ఆక్సిజన్ సరఫరా జరిగేలాగా 2 పవర్ఫుల్ ఇంజెక్షన్స్ ఇవ్వనున్నారు. అండ్ దాని తర్వాత ఏం జరుగుతుందనేది 4-5 గంటల తర్వాత అతని బాడీ రియాక్ట్ అవుతుందా లేదా అనేది కూడా చెప్పలేమంటున్నారు డాక్టర్లు. అయితే ఇప్పటికే ఇటు యశోద టీం చాలా గట్టిగా పనిచేస్తుందని చెప్పాలి. దానికి తోడు ఇటు యుఎస్కి సంబంధించిన డాక్టర్లు కూడా పెద్ది సుదర్శన్ రెడ్డిని బతికించడం కోసం ఎలాగైనా సరే, అంటే వెంటిలేటర్ మీద అయినా సరే బతికించడం కోసం చాలా పెద్ద ఎత్తున కృషి చేస్తున్న నేపథ్యం. ఇలాంటి టైంలో సుమారు 45 నిమిషాల పాటు సిపిఆర్ చేసి ఏసీఎల్ఎస్ నిర్వహించి అంటే ఆ హార్ట్ బీట్ని మళ్ళీ పునరుద్ధరించారు డాక్టర్లు. అండ్ దాని తర్వాత వరంగల్లో థ్రాంబోలైసిస్ చికిత్స అందించారు. ప్రస్తుతం అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్లో నిపుణుల బృందం పర్యవేక్షణలో పెద్ది సుదర్శన్ రెడ్డికి చికిత్స కొనసాగుతుంది. ఇప్పటికీ సుదర్శన్ రెడ్డి వెంటిలేటర్ పైనే ఉన్నారు. అతని బాడీ ఏమాత్రం కూడా రెస్పాండ్ అవ్వని సిచ్యువేషన్. సో తక్కువ మోతాదులో మందులతో పెద్ది రక్తపోటు, ఇతర కీలక అవయవాల పనితీరు నిలకడగా ఉందని డాక్టర్లు చెప్తున్నారు. సో అలాగే ఆయన శ్వాసక్రియ ప్రస్తుతం వెంటిలేటర్ సాయంతోనే కొనసాగుతోంది. ఒకవేళ ఈ ఇంజెక్షన్స్ ఇచ్చినా సరే ఆయన బాడీ రియాక్ట్ అవుతుందని కంప్లీట్గా చెప్పలేమని చెప్తున్నారు డాక్టర్లు. ఇటు ఈజీ, ఎంఆర్ఐ, బ్రెయిన్ సిటీ స్కాన్లలో మెదడుకు ఆక్సిజన్ లోపం సూచించే లక్షణాలు కనిపించాయని అండ్ 72 గంటల న్యూరాలజికల్ రీఅసెస్మెంట్ నిర్వహిస్తున్నారు ఇప్పుడు మరి కాసేపట్లో. ఎందుకంటే ఆ ఫ్యామిలీ మొత్తం హాస్పిటల్కి వచ్చారు. అండ్ ఇటు బీఆర్ఎస్ నేతలు కావచ్చు అండ్ కేసీఆర్ ఎప్పటికప్పుడు ఆ ఫోన్లో మాట్లాడటం కావచ్చు, కుదిరితే 2-3 సార్లు ఆయన దగ్గరికి వెళ్ళారు. సో వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఆయన పరామర్శించి ధైర్యం చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి క్షేమంగా తిరిగి వస్తారంటూ కూడా వాళ్ళ బంధువులకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హామీ ఇవ్వడం జరిగింది. సో పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటికే ఒక హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేశారు. పెద్ది ఆరోగ్య పరిస్థితి, చికిత్స వివరాలపై
ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకి సమాచారం అందిస్తున్నారు యశోద హాస్పిటల్ సిబ్బంది. సో ఇలాంటి నేపథ్యంలో నైట్ 45 నిమిషాల పాటు గుండె ఆగటం కావచ్చు, అండ్ పర్టికులర్గా మెదడుకి ఏదైతే ఆ బ్లడ్ సర్క్యులేషన్ కావచ్చు, ఆక్సిజన్ సరఫరా కావచ్చు, కంప్లీట్గా నిలిచిపోయినటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుంది, ఏ క్షణం ఏం జరుగుతుందనే ఒక ఉత్కంఠ ఇప్పుడు చాలా మందిలో నెలకొంది. చాలామంది బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇటు మంత్రి సీతక్క కూడా హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించారు. అతను కంప్లీట్గా కోమాలో ఉన్నాడు ప్రజెంట్. సో మనుషుల్ని కూడా గుర్తుపట్టలేని స్థితిలో పెద్ది సుదర్శన్ రెడ్డి ఉన్నారు. మరి కాసేపట్లో ఆయనకి 2 పవర్ఫుల్ ఇంజెక్షన్లు ఇచ్చిన తర్వాత మరి ఆయన బాడీ ఎంతవరకు రియాక్ట్ అవుతుంది అనే అంశంపై ఇటు యశోద డాక్టర్లు కావచ్చు, అండ్ అయితే యుఎస్ డాక్టర్లు కావచ్చు, వీళ్ళందరూ రెస్పాండ్ అయ్యే పరిస్థితి ఉంది. సో ఇప్పటికే ఒక స్పెషల్ కెమెరాస్ యశోద హాస్పిటల్లో పెట్టి యుఎస్ నుంచి కూడా డాక్టర్లు అతని యొక్క ఆరోగ్య పరిస్థితిని ప్రతి క్షణం మానిటర్ చేస్తున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్ అంటే ఎట్టి పరిస్థితుల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటికి రావాలి ప్రశాంతంగా నడుచుకుంటూ అనే ఒక సదుద్దేశంతో ఆ యొక్క డాక్టర్లతో కావచ్చు, వీళ్ళు ఎన్ని కోట్ల రూపాయలని ఖర్చు పెడతాను, పెద్ది సుదర్శన్ రెడ్డి బతకాలి అని చెప్పి చాలా గట్టిగా పోరాడుతున్నారు కేసీఆర్ బయట నుంచి. కుటుంబ సభ్యులు కన్నా కూడా ఒక రకంగా అంటే ఆల్మోస్ట్ కుటుంబ సభ్యులకి ఒక వ్యక్తి కుటుంబంలో హాస్పిటలైజ్డ్ అయ్యారంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు క్యూర్ అవ్వాలి, సేఫ్గా బయటికి రావాలని ఉంటుంది. కానీ వాటన్నిటికీ మించి ఆయన అక్కడ డాక్టర్లతో మాట్లాడటం, సో అంతా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారని చెప్పాలి కేసీఆర్. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు అతని మెదడుకు మరి కాసేపట్లో 2 పవర్ఫుల్ ఇంజెక్షన్స్ ఇవ్వనున్నారు. అండ్ దాని తర్వాత ఆ పవర్ఫుల్ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత మెదడుకి బ్లడ్ సర్క్యులేషన్ కావచ్చు, ఆక్సిజన్ సరఫరా కావచ్చు, ఇదంతా కనుక అంటే ప్రాపర్గా జరిగితే నిజంగా పెద్ది సుదర్శన్ రెడ్డి బతికే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకొక 2-3 మంత్స్ వెంటిలేటర్ పైన ఉన్నా సరే ఆయన బతికే అవకాశం ఉందని కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. కానీ యుఎస్ నుంచి పర్యవేక్షిస్తున్న డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఎట్టి పరిస్థితిలో ఒకవేళ ఈ 2 ఇంజక్షన్లు కనుక ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ 4-5 ఇయర్స్ ఆల్మోస్ట్ ఈ వార్త చదివే టైంకి అతనికి ఇంజక్షన్స్ కూడా ఇచ్చే ఉన్నారు. సో ఒకవేళ ఆ ఇంజక్షన్స్ ఇచ్చిన తర్వాత 4-5 గంటల తర్వాత కనుక అతని బాడీ కనుక కొంచెం అంటే ఏదైతే ట్రీట్మెంట్ ఇస్తున్నారో దానికి కనుక రిసీవ్ చేసుకునే కెపాసిటీ పెద్ది సుదర్శన్ రెడ్డి బాడీకి కనుక వస్తే నిజంగా వెంటిలేటర్ మీద ఉండి ఆయన్ని అంటే ఇప్పటిదాకా కుటుంబ సభ్యులు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ అభిమానులు, కార్యకర్తలు, ఇటు కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వీళ్ళంతా చేసిన ఆ యొక్క ప్రయత్నం అనేది నిజంగా మంచిగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో ఎట్టి పరిస్థితుల్లో ఆయన అంటే ప్రాణాలతో తిరిగి రావాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ కోమాలో ఉన్నారు. అటా ఇటా అనే సిచ్యువేషన్ కొనసాగుతుంది. హెల్త్ బులెటిన్ వచ్చిన ప్రతిసారి నిజంగా చాలామంది గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇటు పెద్ది సుదర్శన్ రెడ్డి అయితే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారో అక్కడ అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ప్రతి క్షణం ఆయన హెల్త్పై అంటే ఆరోగ్య పరిస్థితిని అందరూ తెలుసుకుంటున్న నేపథ్యం. సో ఇలాంటి పరిస్థితుల్లో వెంటిలేటర్ సాయంతో ప్రాణాలు నిలిపిన జీవితకాలం కోమాలో ఉండే అవకాశం ఉందని కూడా చాలామంది డాక్టర్లు కన్ఫర్మ్ చేస్తున్న పరిస్థితి. నిజంగా ఎవరైతే యశోద హాస్పిటల్లో మమతారెడ్డి ఉన్నారో దాదాపుగా సిపిఆర్ చేసి అతని ప్రాణాలు కాపాడారని చెప్పాలి. ఆల్మోస్ట్ 14 సార్లు సిపిఆర్ చేసిన తర్వాత అతని హార్ట్ రెస్పాండ్ అయింది. దాని తర్వాత బ్లడ్ని పంప్ చేసింది.